హే గైస్ వెల్కమ్ మిస్టర్ కే టాక్స్ మీ కన్నా కడుపులేపు. సో గైస్ ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో ఎక్కువ జాబ్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్ స్టెప్ అండి. కింద డిస్క్రిప్షన్లో ఒక సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. దాంట్లో మీకు ఎవ్రీ డే కూడా మీకు ఇంటర్న్షిప్స్ కానివ్వండి, అలాగే మీకు కొన్ని జాబ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రతిదీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో మీరు చేయాల్సిందల్లా సింపుల్గా ఆ ఛానల్కి ఫాలో అయిపోండి. ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో 2024లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళకి జెమినీ అనే కంపెనీ నుంచి, క్యాబ్ జెమినీ ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ, మీ అందరికీ బాగా తెలుసు. అలాంటి ఒక కంపెనీ నుంచి 6.4 lakhs per annum ప్యాకేజ్తో ఒక జాబ్ అయితే వచ్చింది. అది కూడా కంప్లీట్లీ ఫ్రెషర్ అనమాట. అసలు ఈ యొక్క జాబ్ ఏంటి మొత్తం కూడా చూద్దాం. ఈ యొక్క వీడియోని చివరిదాకా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో గైస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాబ్ జెమినీ అంటే మనకు చాలా మంది తెలిసే ఉంటుంది, ఒక ఎంఎన్సీ కంపెనీ. వీళ్ళు టోటల్గా 2 పోస్టులకి రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే పోస్ట్ ఒక కౌంట్ కూడా ఇంచుమించు 1000కి పైగానే ఈ యొక్క పోస్టుల కౌంట్ అయితే ఉంది. సో గైస్ దీంట్లో మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్ కింద మనం దీంట్లో ఎన్రోల్ అవుతాము. మీకు ప్రీవియస్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వీళ్ళు కన్సిడర్ చేయరు. వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ కానీ వీళ్ళు మనకి తీసుకుంటున్నారు. అయితే దీనికి కొంచెం ఎలిజిబిలిటీ అయితే కొంచెం స్ట్రిక్ట్గా ఉంది. ఏంటంటే కనుక 2024లో మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఎనీ స్ట్రీమ్, మెకానికల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, ఈసీఈ కానివ్వండి, ఎనీ స్ట్రీమ్ అయినా సరే మీరు దీంట్లో బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీకు ప్రతి ఒక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ నుంచి డిప్లొమా, ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ ప్రతి దాకా కూడా మీరు అట్లీస్ట్ 60% ఆఫ్ పర్సంటేజ్ మీరు మెయింటైన్ చేయగలగాలి. గైస్ ఇక్కడ 59.9 ఉన్నా సరే వీళ్ళు కన్సిడర్ చేయరు. మీరు ఖచ్చితంగా 60% ఆఫ్ పర్సంటేజ్ మీకు కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఇయర్లోనూ కూడా మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఎవ్రీ ఒక చిన్న బ్యాక్లాగ్ ఉన్నా సరే వీళ్ళు మీకు కన్సిడర్ అయితే మీకు ఖచ్చితంగా చేయరు అన్నమాట. సో వన్స్ మీకు బ్యాక్లాగ్ క్లియర్ అయిపోయిన తర్వాత మొత్తం యొక్క జాబ్ మీకు ఎలిజిబుల్ అవుతారు. అండ్ అలాగే దీంట్లో మీకు 4.75 lakhs నుంచి 6.75 lakhs దాకా వీళ్ళు మీకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గైస్ ఈ యొక్క జాబ్ మనం ఎంట్రీ అవ్వడానికి కొంచెం మనకి 3 రౌండ్స్ మనం క్వాలిఫై అవ్వాలి. ద ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిల్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే గైస్ సెకండ్ రౌండ్ వచ్చేసరికి మనకి ఒక ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది అనమాట. సో ఆ ఆన్లైన్ అసెస్మెంట్స్లో మనం దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 అసెస్మెంట్లు ఉంటాయి. ఒకటి కమ్యూనికేషన్ తగ్గ అసెస్మెంట్ ఉంటుంది, అలాగే 2 మీకు ప్రాక్టికల్ అప్రోచ్ సంబంధించిన అసెస్మెంట్ ఉంటుంది. సో ఈ 2 అసెస్మెంట్స్ మీకు కంప్లీట్ చేసిన తర్వాత మీరు టౌన్ రౌండ్, అలాగే అది ఒక టెక్నికల్ రౌండ్కి అంటే మీ ఆ జాబ్ ప్రొఫైల్ దేని మీదో ఆ యొక్క టెక్నికల్ రౌండ్లోకి మీరు ఎంటర్ అవుతారు. సో వన్స్ ఆ టెక్నికల్ రౌండ్ కూడా మీరు క్లియర్ చేసిన తర్వాత మీకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గైస్ ఇదంతా కూడా ఒక 2 to 3 days ప్రాసెస్ ఉంటుంది. March 10 మీకు షార్ట్ లిస్ట్ చేస్తే కనుక March 12 కల్లా మీకు ఫైనల్ ఇంటర్వ్యూ కాల్ మీకు రావడం జరుగుతుంది. సో ఇంతకన్నా ముందు మనం March 8 కల్లా ఈ యొక్క అప్లికేషన్ మనకి క్లోజ్ చేయడం జరుగుతుంది. సో అంతకు ముందే మీరు ఈ యొక్క అప్లికేషన్ని మీరు ఫిల్ చేసుకోవాలి. సో ఇది గైస్ ఈ యొక్క జాబ్ గురించి మొత్తం కూడా. అసలు ఈ యొక్క జాబ్ ఏంటి మొత్తం చూస్తే కనుక ఇది ఒక సాఫ్ట్వేర్ జాబ్. దీంట్లో మనకి 3 rounds ఉంటాయి. ఆ 3 rounds క్వాలిఫై అయితే కనుక మనకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వారిని మీకు కన్సిడర్ చేయరు. మీరు ఫ్రెషర్స్గానే ఈ యొక్క జాబ్లోకి మీరు ఎంట్రీ అవ్వాలి. ఫ్రెషర్స్గానే మీరు జాబ్లో మీరు పెర్ఫామ్ చేయాలి. అలాగే గైస్ మరి ఇంకోటి థింగ్ ఏంటంటే కనుక మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. మీరు ప్రెజెంట్ పర్సూయింగ్ చేస్తున్నా సరే బీటెక్ మీరు దీంట్లో ఎలిజిబుల్ కాదన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే 2024లో మీరు జాబ్ అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మిస్టర్ కే టాక్స్.